హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. లూయిస్ ఎల్హే గారి మీ జీవితం మీ చేతిల్లో పార్ట్ 3. సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? గత కాలం యొక్క ప్రభావం నాపై ఏమాత్రం లేదు. సరే, మనం ఎన్నో విషయాలను ప్రస్తావించుకున్నాము. మనము సమస్య అనుకునే దాని నుండి ప్రారంభించి ఎన్నో మలుపులు తిరిగి అసలు సమస్య ఏమిటో తెలుసుకున్నాము. మనము బాగాలేమో అన్న భావన, మరి మన పైన మనకు ప్రేమ లేకపోవడం అనేవి మనలో ఉండటమే అసలు సమస్య అని తెలుసుకున్నాము. జీవితంలో ఏదైనా సమస్య ఉంది అంటే అది ఖచ్చితంగా ఈ భావంలోంచే ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఈ ఆలోచన విధానాలు ఎక్కడి నుంచి వచ్చాయో చర్చిద్దాం. తమ గురించి, తమ జీవితం గురించి పరిపూర్ణంగా తెలిసిన చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి నిరంతరము సమస్యలతో సతమతమవుతూ తాము అనర్హులమని, తాము ప్రేమించబడమని భావించే పెద్దలుగా ఎలా ఎదిగామో కదా. తాము అనర్హులమనే భావన, తాము ప్రేమించబడమనే భావనలు అందరిలోనూ వివిధ తీవ్రతల్లో ఉంటాయి. ఎవరైతే తమను తాము ఇప్పటికీ ప్రేమించుకుంటున్నారో వారు వారిని ఇంకా ఎక్కువగా ప్రేమించుకోవచ్చు. ఒక చిన్న రోజా పువ్వు యొక్క మొగ్గను ఊహించుకోండి. అది మొగ్గగా ఉన్నప్పుడు, ఒక పువ్వులా వికసించేటప్పుడు, చివరి రేకు నేల రాలినప్పుడు, మరి దాని ప్రతి స్థితిలోనూ అది ఎప్పుడూ పరిపూర్ణమైనదే, మరి నిరంతరము మార్పు చెందేదే. అలాగే మనం కూడా, మనం ఎప్పుడూ పరిపూర్ణులమే, ఎప్పుడూ సౌందర్యంతో నిండి ఉన్నవారమే, మరి నిరంతరము మార్పు చెందేవాళ్ళమే. మనకుండే అవగాహన, జ్ఞానము, చైతన్యపు స్థాయిని బట్టి మనం చక్కగా జీవిస్తున్నాం. మనకు ఇంకా ఎక్కువ అవగాహన, జ్ఞానము, మరి చైతన్యపు స్థాయి ఉంటే మనము ఈ విషయాల్ని విభిన్నంగా చేస్తాం. అంతే తేడా. మన మనస్సు అంటే ఇంటిని శుభ్రపరచుకోవడం. ఇప్పుడు మన గతాన్ని ఇంకాస్త పరిశీలించి మనలో కొనసాగుతున్న కొన్ని ఆలోచన విధానాలను, కొన్ని నమ్మకాలను సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొంతమంది వారి మనస్సుల్ని శుభ్రపరచుకోవడానికి చాలా బాధాకరంగా భావిస్తారు. ఇక్కడ అంత బాధపడనవసరం లేదు. ముందు మన మనస్సుల్లో ఏముందో చూసుకోవాలి. అప్పుడే కదా అనవసరమైన వాటిని తొలగిస్తాము. మీరు ఒక గదిని పూర్తిగా శుభ్రపరచాలనుకుంటే ఆ గదిలో అన్ని వస్తువులని జాగ్రత్తగా పరిశీలిస్తారు కదా. కొన్ని వస్తువులను ప్రేమతో చూస్తారు. వాటికి పట్టిన దుమ్మును వదిలించి లేదా వాటిని చక్కగా పాలిష్ చేసి వాటికి ఒక సరికొత్త అందాన్ని ఇస్తారు. కొన్ని వస్తువులకు రిపేర్ అవసరం అవుతుంది. కొన్ని వస్తువులు మీకు అసలు పనికిరావు. వాటిని మీరు పారేస్తారు. పాత పుస్తకాలు, పాత న్యూస్ పేపర్లు, చెత్త కాగితాలు లాంటి వాటిని చెత్తబుట్టలో పడవేస్తారు. గదిని శుభ్రపరచుకునేటప్పుడు కోపం అవసరం లేదు కదా. అదేవిధంగా మన మనస్సులోని గదుల్ని శుభ్రపరిచేటప్పుడు కూడా అంతే. అలాగే మీలోని కొన్ని నమ్మకాల్ని బయటకు విసిరేయడానికి కోపం అవసరం లేదు. అన్నము తినేశాక మిగిలిన మెతుకుల్ని పడవేసినంత సులభంగా వాటిని వదిలేయండి. ఈరోజు వంట చేయడానికి నిన్న తరిగి పారవేసిన కూరగాయల కోసం చెత్తబుట్టను తవ్వరు కదా. అలాగే రేపటి జీవితానుభవాల్ని సృష్టించుకోవడానికి మనలోని పనికిరాని పాత చెత్తను తవ్వాల్సిన అవసరం లేదు కదా. మీలోని కొన్ని ఆలోచనలు, నమ్మకాలు మీకేమాత్రం పనికిరాకపోతే వాటిని మీలో నుంచి వెళ్ళిపోనివ్వండి. ఒకసారి నమ్మితే ఇంకెప్పటికీ అదే నమ్మకాలతో ఊగులాడాలని ఎక్కడా వ్రాసిపెట్టి లేదు. మనం ఇప్పుడు కొన్ని పరిమితమైన నమ్మకాలను, మరి అవి ఏర్పడడానికి కారణాలను తెలుసుకుందాం.